అందరికి నమస్కారం. సాయి వంశీ రియల్ ఎస్టేట్కి స్వాగతం. మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ G+1 ప్రాపర్టీ. ఆల్రెడీ మన మార్కెట్లో మనకి G+1 ప్రాపర్టీస్ చాలా తక్కువ ఉన్నాయి. బట్ మనకి ఇప్పుడు G+1 అటు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అవైలబిలిటీ వచ్చిందండి. సో ఎవరైతే రెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బెస్ట్ చాయిస్ అవుతుంది. ఇంటి ముందు వచ్చేసి 30 ఫీట్ రోడ్ వస్తుంది. ఇంటి యొక్క ఎలివేషన్. సో ఇంటికి సంబంధించిన కలర్ కానీ ప్యాటర్న్ కానీ ఈ విధంగా చూసుకోండి. స్టార్టింగ్ ర్యాంప్ నుంచి మనకి గ్రానైట్ ఫినిషింగ్ వస్తుంది. గేట్ ఇది వచ్చేసి పార్కింగ్ కంప్లీట్ గ్రానైట్ ఫినిషింగ్ వస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ అంతా కంప్లీట్ టైల్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందండి. పార్కింగ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వస్తుంది. ఇది వచ్చేసి బోర్ ఏ సాంప. ఇది వచ్చి సెట్ బ్యాక్ మనకి ఈజీగా 3 ఫీట్ వరకు వస్తుందండి. ఆ లాస్ట్ కార్నర్లో కూడా మనకి ఎక్స్ట్రా వాష్ ఏరియా కూడా వస్తుంది. ఇది వచ్చేసి పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఇది వచ్చేసి వాష్ ఏరియా. దీనిలో కూడా మనకి వాషింగ్ మిషన్ సంబంధించిన లాట్స్ వస్తాయి. 1, 2, 3 టోటల్గా మీకు 3 పవర్ సాకెట్స్ వస్తాయి. అడిషనల్ ఇక్కడ కూడా 4 వస్తుంది. సో మరొకసారి పార్కింగ్. మెయిన్ డోర్ వచ్చి మనకి టేక్ వస్తుంది. దాని యొక్క ప్యాటర్న్ ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ టీవీ ఏరియా. సో ఎంటర్ ప్రాపర్టీకి మనకి మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది. ఫాల్ సీలింగ్తో పాటు విత్ అటాచ్ లైట్స్ వస్తాయండి. బిగ్ సైజ్ విండో వెంటిలేషన్ కోసం. ఆర్చ్. ఇది వచ్చేసి మన డైనింగ్ ఏరియా. ఇక్కడ పూజ రూమ్. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. సో కిచెన్ టాప్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. పైన టైల్ వర్క్ అనేది ఈ విధంగా ఇచ్చారు. ఇది వచ్చేసి ఈస్ట్ డోర్ అండి. సో సర్వెంట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మరొకసారి డైనింగ్ ఏరియా, బ్యాక్ సైడ్ షెల్ఫ్స్. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇండియన్ టాయిలెట్ వస్తుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ మనం లాస్ట్ కార్నర్ నుంచి చూసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. ఇది వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది. సో కింద 2 బెడ్రూమ్స్ 2 BHK వస్తుంది. పైన 2 BHK వస్తుంది. కింద మీరు రెంట్కి ఇచ్చినా పైన మీరు ఉండొచ్చు. ఓనర్స్ పోర్షన్. పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఇక్కడ మనకి స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్. సో బయట కంప్లీట్ మనకి గ్లాస్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. దీనిలో మనకి ఫాల్ సీలింగ్ వస్తుంది. పైన మెయిన్ ఎంట్రన్స్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కూడా మనకి టెక్ డోర్ వస్తుంది. మంచి స్పేషియస్ హాల్. సో కింద గ్రౌండ్ ఫ్లోర్తో కంపేర్ చేసుకుంటే పైన ఫ్లోర్ చాలా స్పేషియస్ వస్తుంది. ఎందుకంటే పైన పార్కింగ్ కట్ అవుతారు కాబట్టి. ఫాల్ సీలింగ్, గ్రౌండ్ ఫ్లోర్. ఇది వచ్చేసి నార్త్ డోర్ అండి. సో వాస్తుపరంగా ఈస్ట్ ఇంకా నార్త్ డోర్ 2 వస్తాయి. బిగ్ సైజ్ విండో. సో నేను టీవీ ఏరియా నుంచి చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా పక్కనే మనకి అడిషనల్ వాష్ ఏరియా వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ గ్రిల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్స్. ఓపెన్ కిచెన్. కిచెన్ టాప్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ గ్రైండ్ యూజ్ చేయడం జరిగింది. పైన టైల్ వర్క్ అనేది ఈ విధంగా ఇచ్చారు. దాని పక్కనే మనకి పూజ రూమ్. సో పూజ రూమ్ సంబంధించిన సామాన్లు పెట్టుకోవడానికి పక్కనే మనకి షెల్ఫ్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ టాయిలెట్ వస్తుందండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఈ రోడ్ మన కార్నర్ నుంచి చూసుకుంటే ఈ విధంగా వస్తుంది. జనరల్గా టాప్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఓనర్స్ పోర్షన్ వస్తుందండి. సో పైన చాలా స్పేస్ వస్తుంది కంపేర్లీకి గ్రౌండ్ ఫ్లోర్తో. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో ఈ రోడ్ మనం కార్నర్ నుంచి చూసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా మనకి వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది. సో ప్రాపర్టీ వచ్చేసి
మనకి బండ్లగూడలో ఉందండి. ఈ బండ్లగూడ ఈసీఐఎల్ దగ్గరున్న బండ్లగూడ. ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ G+1 అండి. సో కింద 2 బెడ్రూమ్స్ వస్తాయి, పైన 2 బెడ్రూమ్స్ వస్తాయి. సో కింద మీరు రెంట్స్కి ఇచ్చినాక పైన మీరు ఉండొచ్చు. లేకపోతే రెండు మీకు రెంట్కి తీసుకున్నా మీకు డబల్ వస్తుందండి. 150 స్క్వేర్ యార్డ్స్ 30/40 డైమెన్షన్ అండి. సో మీకు దాదాపుగా 2700 SFT వస్తుంది, ఇంక్లూడింగ్ హెడ్ రూమ్తో కలుపుకుంటే. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్. దీని యొక్క ప్రైస్ కేవలం 1,12,00,000 మాత్రమే, 1.12 CR. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. డెఫినెట్లీ మీకు మంచి ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.